భారతీయ జనసంఘ సిద్ధాంతకర్త, అంత్యోదయ స్ఫూర్తి ప్రదాత పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ 108వ జయంతిని పురస్కరించుకుని గ్రీన్ ఆసియా ఇంపెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధినేత, బీజేపీ నాయకులు పసుపులేటి వెంకటరామారావు సౌజన్యంతో వినికిడి వ్యాధితో బాధపడుతున్న సుమారు 100 మందికి వినికిడి యంత్రాలను పంపిణీ చేసే కార్యక్రమాన్ని ఉంగుటూరు మండలం గ్రామంలో గ్రీన్ ఆసియా కంపెనీ వద్ద ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తణుకు ఎమ్మెల్యే ఆరిమల్లి రాధాకృష్ణ, రాష్ట్ర మాజీ బీజేపీ అధ్యక్షులు సోము వీర్రాజు, ఏలూరు జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సౌటపల్లి విక్రమ్ కిషోర్, ఏలూరు బీజేపీ నాయకులు తపనా చౌదరి, అనపర్తి ఎమ్మెల్యే నల్లిమిల్లి రామకృష్ణారెడ్డి, ఉంగుటూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శరణాల మాలతి రాణి, తాడేపల్లిగూడెం అసెంబ్లీ కన్వీనర్ ఈతకోట తాతాజీ, బీజేపీ నరసాపురం జిల్లా మీడియా కన్వీనర్ నర్సే సోమేశ్వరరావు పాల్గొన్నారు. ముందుగా ఈ కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దీన్ దయాళ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వినికిడి వ్యాధితో బాధపడుతున్న వారికి వినికిడి యంత్రాలను పలువురు నాయకులు చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. చెప్పినట్టుగా చాలా నిరాడంబరంగా ఉండే వ్యక్తి. ఎందుకంటే ఆయన కట్టుకున్న బట్టలు ఒక జత బట్టలు బ్యాగ్ తో మాత్రమే ఉంటూ కార్యకర్తలకు ఇవాళ ఆదర్శంగా ఉన్నారు అంటే ఆయన విలువలతో కూడినటువంటి మరి మార్గదర్శనం చేసినటువంటి గొప్ప వ్యక్తి దీనదయాళ్ ఉపాధ్యాయ. ఆయన యొక్క మరణం కూడా మరి అమృత్సర్ అంటే ఉత్తరప్రదేశ్ లో అమృత్సర్ లో ఆయన ఒక ట్రైన్ లో వస్తూ ఉంటే ఒక రైలు పట్టాల దగ్గర ఒక చనిపోయిన వ్యక్తి ఉన్నారని ఎవరో సమాచారం ఇస్తే అక్కడికి వెళ్లి లోన సంచుల్లో ఉన్నటువంటి ఆధారాలను బట్టి మా దీనదయాళ్ ఉపాధ్యాయులు చనిపోయారని తెలిసింది. ఇప్పటికీ కూడా అది అనుమానాస్పద మృతిగానే ఉంది. ఎందుకంటే జనసంఘ్ పూర్వ అధ్యక్షులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి యొక్క మరి పూర్వ అధ్యక్షులు, అప్పుడు ఆయన టైంలో ఈయన జనరల్ సెక్రటరీగా చేయడం జరిగింది. వీరి యొక్క ఆదర్శాలను మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆర్టికల్ 370 రద్దు కానీ, అయోధ్య భవ్య రామ మందిర నిర్మాణం కానీ, త్రిపుల్ తలాక్ కానీ ఇవాళ ఈ దేశంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చారంటే వారు చెప్పిన బాటలో మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు వెళ్తా ఉన్నారు. వారి యొక్క పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున పెద్ద ఎత్తున ఈ యొక్క సంక్షేమ కార్యక్రమానికి ఆ మహానుభావుని గుర్తుకు తెచ్చుకుని ప్రతి భారతీయ జనతా పార్టీ నాయకుడు, కార్యకర్త కూడా ఆదర్శంగా బతకాలి, విలువలతో కూడినటువంటి జీవితంలో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే నేను ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా ఉన్నందుకు, ఈ కండువా నా హృదయం మీద ఉన్నందుకు నేను ఎంతో ఉప్పొంగిపోతా ఉన్నాను. ఎందుకంటే అంతటి విలువలతో కూడినటువంటి రాజకీయం కలిగిన వ్యక్తుల సమూహంలో నేను ఒక భాగస్వామి అయినందుకు చాలా సంతోషంగా ఉన్నానని తెలియపరుచుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు విక్రమ్ కిషోర్ గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్